హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పైథాన్ సిరీస్‌ని స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఈరోజు మన ఫస్ట్ క్లాస్ వచ్చి ఇంట్రొడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామ్ అనమాట. పైథాన్ అనేది ఒక మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది క్రియేట్ చేసింది ఒక డచ్ పర్సన్ అనమాట. హిస్ నేమ్ ఈస్ గ్లూడో వాన్ రోసమ్. ఇన్ ద ఇయర్ 1989లో గ్లూడో వాన్ రోసమ్ అనే వ్యక్తి పైథాన్ని క్రియేట్ చేయబడింది అనమాట. పైథాన్ ఈజ్ అన్ మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్. సింపుల్గా ఉంటుంది, రాయటానికి సింపుల్గా ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉండే లాంగ్వేజ్ అనమాట. దీనికి ఎన్నో చాలా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట డైలీ లైఫ్లో. అండ్ పైథాన్ ఈజ్ అన్ వర్స్టైల్. Python is versatile and widely used in a high level programming languages అనమాట. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో పైథాన్ అనేది ఎక్కువ యూజ్ చేయబడుతుంది. పైథాన్ కూడా వన్ ఆఫ్ ద హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇట్ ఈస్ అన్ రీడబుల్ లాంగ్వేజ్. మనం ఒక ప్రోగ్రామ్ చూడంగానే అది మనకి అర్థం చేసుకునే విధంగా ఆ ప్రోగ్రామ్ పైథాన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటుంది అనమాట. అండ్ క్లియర్ సింటాక్స్, పైథాన్ ప్రోగ్రామ్స్ అన్ని క్లియర్ సింటాక్స్ ఉంటాయి అన్నమాట. పైథాన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇట్ హ్యాస్ అ వాస్ట్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. ఇప్పుడు కూడా చాలా అప్లికేషన్స్ అని పైథాన్ మీద బేస్ అయి ఉన్నాయి అనమాట. అండ్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్, ఈ లైబ్రరీస్ కానీ మాడ్యూల్స్ కానీ ప్యాకేజెస్ కానీ పైథాన్లో ఇన్బిల్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ ఆటోమేటిక్గా పైథాన్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఈ ఆల్రెడీ దాంట్లోనే ఉంటాయి అన్నమాట. మనం జస్ట్ మన పై కోడ్ రాసేటప్పుడు జస్ట్ టైప్ చేస్తే అవి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి అనమాట. అది జస్ట్ ట్యాప్ చేస్తే అవి ఆటోమేటిక్గా స్టేట్మెంట్స్లోకి అవి ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. అందుకే ఇది ఈజీ టు లెర్న్ అనమాట అండ్ ఈజీలీ అప్లికబుల్ అనమాట. అండ్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ అనమాట. పైథాన్‌కు ఉన్నంత లైబ్రరీస్ కానీ, ప్యాకేజెస్ కానీ, మాడ్యూల్స్ కానీ ఏ అదర్ ప్రోగ్రామింగ్స్‌లో లేదనమాట. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎనీ అదర్ ప్లాట్‌ఫామ్. ఏ ప్లాట్‌ఫామ్‌కి అనుకూలంగా పైథాన్, అన్ని ప్లాట్‌ఫామ్‌కి అనుకూలంగా పైథాన్ లాంగ్వేజ్ అనేది మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. పైథాన్ అనేది మన డైలీ లైఫ్‌లో ఎన్నో అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తాం. మనం ప్రస్తుతానికి ట్రెండ్ అవుతుంది మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ అండ్ డేటా అనాలిసిస్ కాబట్టి ఇప్పుడు కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మనం పైథాన్ వాడుతున్నాం అనమాట. అండ్ వెబ్ డెవలప్మెంట్ లో కూడా వాడుతున్నాం. అండ్ సోషల్ మీడియాలో వాడుతున్నాం. అంటే దేంట్లో అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా మనం పైథాన్ వాడుతున్నాం అనమాట. అండ్ స్మార్ట్ హోమ్ డివైసెస్లో అండ్ పర్సనల్ రికమెండేషన్స్ అంటే నెట్ఫ్లిక్స్ కానీ, స్పాటిఫై కానీ, అమెజాన్ ప్రైమ్లో కానీ, అండ్ గేమ్ డెవలప్మెంట్లో కానీ, యాప్ డెవలప్మెంట్లో కానీ, వెబ్సైట్ డెవలప్మెంట్లో కానీ ఎన్నో చాలా విధాలుగా మనం పైథాన్ వాడుతున్నాం అనమాట. సపోజ్ మనం ఒక డైలీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఒక సపోజ్ మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం. సపోజ్ మనం ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తుంటాం. మనం ఒక ఇష్టమైన షర్ట్ కానీ, ఒక బ్రాండెడ్ షూస్ కోసం మనం సెర్చ్ చేస్తుంటే దానికి రిలేటెడ్గా యాడ్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ మనకు వస్తుంటాయి. అది మన డేటాని కలెక్ట్ చేసి బ్యాక్ మన సర్వర్కి పంపిస్తారనమాట. ఆ సర్వర్కి అర్థమైద్ది, ఓహో ఈ పర్సన్కి ఈ అడిడాస్ షూస్ అంటే ఇష్టం. సో మనం రిలేటెడ్‌గా వాళ్ళకి యాడ్‌లు పంపిస్తే వాళ్ళు కొనుక్కుంటారు. పర్చేస్ చేసుకుంటారు. అట్లా మన బిజినెస్ అనేది గ్రో అయ్యిద్ది. అని అట్లా ఇట్లా బ్యాక్ ఎండ్ పర్పస్‌గా పైథాన్ అనేది వాడతామనమాట. పైథాన్ నేర్చుకోవటం వల్ల ఎన్నో కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అసలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడే ఇంకా పైథాన్ వాడుతున్నారు. ఎలాగంటే గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, మ్యాక్ కానీ ఇలా పెద్ద పెద్దవి కూడా ఇంకా పైథాన్ లాంగ్వేజ్ అనేది వాడుతున్నాం అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ పైథాన్ ఇంట్రొడక్షన్. మన నెక్స్ట్ సెక్షన్‌లో వచ్చి అసలు హిస్టరీ గురించి చూద్దాం.